కానీ మనతో పాటు వచ్చేది ఒకటే ఒకటి ఉంది. అదేంటంటే ప్రాణం గాలిలో కలిసిపోతుంది, బాడీని మట్టిలో పాతి పెడతారు, ఆత్మ మాత్రం దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆత్మతో పాటు ఈ భూమి మీద మనం సంపాదించింది ఇంకొకటి వస్తుంది. ఇది అందరికీ తెలియదు. ఎంతమందికి అయితే సువార్త చెప్తున్నాం, ఎంతమంది అయితే రక్షింపబడ్డారు, ఆ కౌంటింగ్ మాత్రం పరలోకానికి వచ్చింది మన ఆత్మతో పాటు. అదే కనుక లేకపోతే నరకానికి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్తున్నాడు. కనీసం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించకపోయినా మన ఇంటి పక్కనడుకు ఎదురుగుడుకు మనకు తెలిసినట్టుగా చెప్పాలి. ఏదో ఒక విధం చేత రోజు మనకు 10 మంది పరిచయం అవుతారు. ఎలా అంటే మనం టీ తాగుతాం, టిఫిన్ చేస్తాం, ఇంకా భోజనం చేస్తాం, ఎక్కడికో ఆఫీస్కి వెళ్తాం, చదువుకుంటాం, ఏ పనులు చేస్తాం. మనతోటి కావాలనే దేవుడు ఒక 10 మందితోటి మాట్లాడిస్తాడు సాయంత్రం.